हेलो भाई कैब चटी नाले में का पानी खत्म होना का नाम का पानी खत्म होता नाम नहीं मालूम ना बस प्रॉब्लम होगा सर माना यहाँ पे जाने का बस्ती में का पानी बाहर जाने का यहाँ पे छोटा होगा ये पानी नाला मिलेगा इसके बाद अभी 4-5 फोटो पार्ट सामने डैडी से थोड़ा भैया कैमरा और हाथ थोड़ा इधर హైదరాబాద్లో భారీ వర్షాల కారణంగా ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా నాంపల్లి అసెంబ్లీ మాన్గార్ బస్తీలో మరి ఇద్దరు స్థానికులు ఈ యొక్క వర్షం నీటిలో కొట్టుకుపోయారు. ఇంతవరకు వారి ఆచూకీ తెలియలేదు. మేము కలెక్టర్ గారితో కమిషనర్ గారితో మాట్లాడుతూ ఉన్నాము, కానీ వాళ్ళు వెతుకుతున్నాము. ఇంతవరకు వాళ్ళ ఆచూకీ మరి బ్రతుకున్నారా లేదా లేక డెడ్ బాడీస్ ఎక్కడ ఉన్నాయన్నటువంటి విషయం కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మరి సమాచారం లేదు. నేను ఇప్పుడే బస్తీలు తిరిగి ఆ కుటుంబ సభ్యులను కూడా కలిశాను. చాలా పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు, మరి పసిపిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా. అలాంటి కుటుంబం ఈరోజు మరి అనాథగా మరి ఇబ్బందులకు గురవుతున్నది. అదే కాకుండా మరి అనేక ప్రాంతాల నుంచి కూడా ఈ వర్షం నీరు ఈ యొక్క మాన్గార్ బస్తీలకు రావడంతో అక్కడ ప్రజలు అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికి సంబంధించి మరి జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ గారు కూడా నాతో పాటు వచ్చారు, తహసీల్దార్ గారు ఉన్నారు, అడిషనల్ కమిషనర్ కూడా ఉన్నారు. వాళ్ళందరితో కూడా మాట్లాడాను. వాళ్ళు స్థానికంగా ఈ సమస్య ఏ రకంగా పరిష్కారం చేయాలి, మరి భవిష్యత్తులో ఈ రకమైనటువంటి ప్రమాదాలు జరగకుండా వస్తున్నటువంటి వర్షం నీటిని ఏ రకంగా తగ్గించాలో ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పి అధికారులకు చెప్పాను. వాళ్ళు ఒక వారం రోజుల లోపల స్థానికంగా ఉన్నటువంటి బస్తీ పెద్దలతో మరి చర్చించి వర్షం నీరు తీవ్రత తగ్గించడం కోసం డైవర్ట్ చేయడము, ఇక్కడ ఉన్నటువంటి మాన్గార్ బస్తీలో ఇంకా ఎక్కడైనా సిల్ట్ ఉంటే సిల్ట్ తీయడము, దానికి అడ్డంకులు ఏమైనా ఉంటే అడ్డంకులను ఏ రకంగా అధిగమించడము, ఇవన్నీ కూడా వాళ్ళు చర్చించి ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తారు. నేను ప్రభుత్వంతో చీఫ్ సెక్రటరీ గారితో కూడా మాట్లాడతాను. ఆ యొక్క ఆచూకీ గల్లంత అయినటువంటి వాళ్ళ విషయంలో ఇంకా మరింతగా ఆలోచన చేసి ఆ యొక్క సమాచారం వెంటనే కనుగొనాల్సినటువంటి అవసరం ఉంది. అప్పటి వరకు ఆ కుటుంబ సభ్యులకు ధైర్యం కూడా చెప్పాలి. నేను కూడా మా పార్టీ తరఫున నా తరఫున కూడా కుటుంబ సభ్యులకు మేము అండగా ఉండేటువంటి ప్రయత్నం చేస్తాము. కాబట్టి దీని మీద ఒక సమగ్రంగా నేను కూడా రేపు ఏదో మన హైదరాబాద్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ మీటింగ్ రేపు నాకు ఉన్నది. అక్కడ కలెక్టర్ గారు, కమిషనర్ గారు అందరూ ఉంటారు. అక్కడ కూడా రేపు ఈ విషయం చర్చించి దీనికి సంబంధించినటువంటి భవిష్యత్ కార్యాచరణ పైన ఏ రకంగా ఉండాలో ఆలోచిస్తాం.